నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాజకీయాలు ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. అవును. అందులో కొంతమంది స్టార్ ఎంటర్టైనర్స్ ఉంటారు. అవును. అందులో ఒక పేరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో అయితే మల్లారెడ్డి గారు. అవును. పరిపాలన విషయాన్ని పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవును. సరే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఆయన రాబోతున్నారు అనే మాట చాలా గట్టిగానే వినపడుతుంది. అవును. ఇందులో నిజానిజాలేంటి సార్? నువ్వు చక్కగా మంచి పేరు పెట్టావు, స్టార్ ఎంటర్టైనర్ అని. ఎందుకంటే ఆయనే చెప్తాడు, నేను పాలమ్మినా. ఆ మీమ్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. అదే ఆయన చెప్తుంది, నేను పాలమ్మా, అవే మీమ్స్ పూలమ్మా. అంటే ఈ పాలు పూలు అమ్మిన ఆసామికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలాగొచ్చాయో దానికి దోహదం చేసేటువంటి శ్రీకారాన్ని గురించి ఆయనే చెప్పాడు. అదే ఎన్ని పాలు ఎన్ని పువ్వులు అమ్మినప్పుడు కూడా ఇన్ని వేలు కోట్లు రావు కదా. అయితే నా గురించి ఆలోచించవలసిన అవసరం మీకుందనే పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఆయన కేసీఆర్ గారు, ఈయన అవసరం మనకు ఉంటుంది, ఈయన పార్టీలో చలాకీగా పనిచేస్తాడు. ఎంత మాట అన్నాడంటే, అన్నా మీకు అవసరమైతే ఈ పేక్ కోసి చేస్తా ఉన్నాడు ఆయన. అది ఏమన్నా ఇస్తారా పేక్ కోసి? అయినా ఒకసారి అన్నాడు, నాకు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే ఈ పేక్ కోసేస్తా ఉన్నారు. ఎవరికి వారు పేకలు కోసుకుంటా ఉన్నాం, కానీ నిజంగా పేక సగం తగ్గించేసరికి వీళ్ళకి ఒక భయం ఏర్పడింది మాట. ఇక్కడ కబ్జా యూనివర్సిటీ చేసి మెడికల్ కాలేజీ కబ్జా చేస్తా ఉన్నారు, అది పూర్తి డిస్మాండిల్ చేశారు. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాపర్టీని, వేల కోట్లు చేసే ప్రాపర్టీని కూడా కబ్జా చేసేసరికి ఇంకా మల్లారెడ్డికి అవకాశం ఉంది. దేర్ ఇస్ నో ఛాన్స్. వస్తా ఉండయ్యా 10 నెలల్లో పార్టీ పడిపోద్ది, ఆ తర్వాత మనమే అంటే మాత్రం వస్తానని చెప్పి దేనిలాగా మీరు చెప్పొచ్చు. ఈ డబ్బు నష్టపోతున్నాడు, సంపద నష్టపోతున్నాడు, వాడి పరిస్థితి బాగుండదు కదా. అయినప్పుడు కూడా వస్తాను అనేటువంటి మాటలు వినిపించాయి. ఈ మధ్యలో తనే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు, ఎవరు మల్లారెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూతురి పెళ్లికి డబ్బులు నేనే సర్జన, రేవంత్ రెడ్డి డబ్బులు లేనప్పుడు నేనే ఇచ్చిన. ఇవన్నీ ఎలాగుంటాయంటే, మొదట్లో ఎలాగున్నప్పుడు కూడా ఒక మినిస్టర్ హోదా వచ్చిన తర్వాత కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అది ఎబ్బెట్టేటి అది కంప్లీట్ గా మారిపోతారమ్మా, వాళ్ళ సైకాలజీ మారిపోతుంది. నిన్న నువ్వు ఇచ్చావు, ఈ రోజు నీకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది సంయమనం పాటించుకుంటూ రేవంత్ రెడ్డితో మంచిగా ఉంటూ వచ్చే నష్టం లేదు కదా. వీళ్ళు ఎగదోశారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రేవంత్ గారు సీఎం అయ్యే పరిస్థితి ఉంటుందని. ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఇలాంటి మాటలు వచ్చాయి అనుకో. లేదమ్మా, పక్క వాళ్ళు అనవలసిన మాటల్ని వీళ్ళు రెచ్చగొట్టి అనిపిస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా అక్కడే దెబ్బతింటాడు అన్నమాట. ఇలాగనేసరికి ఆయన ముందు వేసిన ప్లానే ముందు ఎలక్షన్లో, అంటే ఆయన గెలవగానే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతానని అనుకున్నాడు. ఆయన ఓదార్చి బుద్ధగించి, నీకెందుకు 10 నెలల్లో పడిపోయే పార్టీ, ఆ పార్టీకి ఎందుకు వెళ్ళడం అనేసరికి ఈ మేరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడు, దేవుడే దిగి వచ్చి చెప్పినా విన్నమాట. వెళ్ళిపోయి మన రేవంత్ రెడ్డికి వెళ్ళిపోయి జోహార్ అనేస్తారన్నమాట. అన్న, నీకు నా గురించి తెలుసు కదా, ఇచ్చానని చెప్పడు, నా గురించి తెలుసు కదా, మరి నీ అండనే ఉంటా, నాకు భయంగా ఉంది, నాకు పిల్లలు పిచ్చుకులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం మిగిలింది, ఏం మిగలలేదు అనేదో మొత్తానికి కంప్లీట్గా సరెండర్ అయిపోతాడనమాట. అయితే ఎప్పుడో అవ్వాల్సింది ఇప్పుడు అవుతున్నాడు. ఇది అవడం వల్ల కూడా రేవంత్ రెడ్డికి ఏంటంటే ఒక లాభం ఉంది, కొన్ని సీక్రెట్లు తెలుస్తాయి. వాళ్ళు మూకుమ్మడిగా చేసినటువంటి సీక్రెట్లలో ఈయన పెద్ద మనిషి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ధరణి భూమి ఉంది, కొన్ని లక్షల కోట్ల కుంభకోణం. దాని తాలూకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే తెలుస్తుంది కదా. అందులో మిక్స్ అయి ఉన్న వాళ్ళు ఎవరు? అందరూ మన ఎవరు, హరీష్ రావు ఉన్నాడు, కవిత ఉంది, కేటీఆర్ ఉన్నాడు, ఈ తాలూకు మన ఎవరు మల్లారెడ్డి ఉన్నాడు, ఇంకా పెద్ద మనుషులు అనిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కూటమే ధరణి.
ఆ ధరని ఇప్పటికి కూడా తేలటం లేదన్నమాట. దానికి సరైన ఆధారాలు రావాలి. ఇంతకుముందు చాలా ఆధారాలు చూపించే వాళ్ళందరూ మరి ఏమైందో, ఎక్కడ మెత్తబడ్డారు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినారు ఇప్పుడు. అలాగా ఈయనకుంటే ఈయన వల్ల ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతాయి. నీకు అంతటి ఓళ్ళు లేడయ్యా బాబు మల్లారెడ్డి అంటే ఇంకా ఆయన తాలూకు నిజస్వరూపు చూపించేస్తారు. శివతాండవం చేసేస్తారు. ఇలా శివతాండవం చేసే 1000 కోట్లు పోగొట్టుకున్నాను, ఆ పిల్లలు దక్కే ఆస్తి ఏం లేదని చెప్పేసి ఆ ఆలోచనతో మొహంతో పెట్టేసుకున్నాడు. వెళ్ళి భేటీ కలిశాడు. కమాన్ ఒక రోజు రా, నువ్వు దానికి ఏముందని చెప్పుకుంటాడు అన్నమాట. వీరి మధ్యని అన్నిటికంటే మీకు చెప్పింది ఏంటంటే చాలా కరెక్ట్గా చెప్పారు. పెద్ద ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ మాట ఇది. నిన్నేమో నువ్వు ఇది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, ఈరోజేమో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నావు, రేపు ఎక్కడికి వెళ్తావో తెలియదు. అంటే ఇక్కడ నువ్వు నాకేమి ఇస్తావు, నీకేం చేయగలను అనేటువంటి మాటలు తప్ప ఆ ప్రజలు ప్రజా సంక్షేమం లేదా మన వల్ల పూర్తిగా మన స్టేట్ బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదండి. ఈ ధోరణిలో పాలిటిక్స్ మారిపోవటం ఎలా చూడొచ్చు సార్? అంటే అసలు ఒక అంటే హేయంగా మాట్లాడేసుకోవటాలు, తిట్టేసుకోవడాలు, ప్రజలు చూస్తున్నారన్నది కూడా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడాలు, కామెడీని క్రియేట్ చేయడాలు, తర్వాత మళ్ళీ వాళ్ళతోనే కలవడాలు, అంటే చూసే ప్రజల్ని అసలు కించిత్తైన వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉందని అనుకోవచ్చా? లేదమ్మా, కంప్లీట్గా రాజకీయ నాయకులు తాలూకు పరువు పోయింది. రాజకీయ నాయకులు మాట్లాడే భాషనే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అటువంటిది ఎక్కడ పార్లమెంటరీ లాంగ్వేజ్ దొరకదు. సరికదా. ఇంకా నోటుకు వచ్చిన బూతులు మనం మాట్లాడుకోలేని బూతులు మాట్లాడుతున్నారు. ఎవరెక్కువ బూతులు మాట్లాడితే వాడు పెద్ద నాయకుడు. పార్లమెంటరీకి అన్పార్లమెంటరీ వాళ్ళు చక్కగా అన్ని జోడించుకుని చక్కగా అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదమ్మా. అందువల్ల పెద్దవాళ్ళు అనేవాళ్ళు అందుకే పెద్దరికం నిలబెట్టుకోవాలంటే పెద్దరికాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా వాళ్ళు భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఒకడు తాగేసి మాట్లాడుతూ సాయంత్రం అయితే బోర పెడతాడు, బీర్ లేకుండా మాట్లాడలేను ఒకడు. తర్వాత ఇంకా ఒకడేమో 100 కోట్లు 1000 కోట్లకి బేరం పెడతారు, ఒకరు పూర్తిగా అండర్ గ్రౌండ్ ఫిలప్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలనుకునేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు కొంతమంది. సింగపూర్లో షిప్పులు కొనేవాళ్ళు ఒకరు, దుబాయ్లో ఆస్తులు కొనేవాళ్ళు. ఇలా ఉంటే ఏమవుతుందమ్మా? 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు సంపాదిస్తారు రాజకీయ నాయకులు. ఈ లక్షల కోట్లు ప్రజలకు ఇవ్వాల్సిందే కదా. ప్రజాక్షేమానికి ఇవ్వవలసిన దాన్ని మీరు వెనుకంజ వేసుకొని మీరు లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే వారికి అందవలసినటువంటి సంక్షేమం అందటం లేదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. 100 రూపాయలు ఉన్న కరెంటు ఈరోజు 500 రూపాయలు అయిపోయిందమ్మా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ప్రజలు ప్రశ్నించడం లేదు, ప్రశ్నిస్తే మూసేస్తున్నారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు మన మల్లారెడ్డి చేసిన పని నిజంగా బఫునరీలా కనిపించినప్పుడు కూడా మంచి పని. ఇప్పుడు వీళ్ళు ప్రజల్ని రక్షించడం కాదు, ఎవరిని వాళ్ళు రక్షించుకునే పనిలో. ఎనీవేస్, మరి వెళ్తున్నారు అనే మాట ఎంతవరకు నిజం అనేది కొద్ది రోజుల్లో బహిర్గతం అవుతుంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. థాంక్యూ సార్. నమస్తే.